హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వాతావరణ శాఖ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము తీవ్ర వాయుగుండంగా బలపడడం జరిగింది. అయితే ఈ యొక్క వాయుగుండం ప్రభావంతోనే గత 3 రోజుల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి బలమైన ఈదురుగాలుల వర్షాలు పడుతూ ఉన్నాయన్నమాట. అయితే ఇక తాజాగా ఈ యొక్క వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది? ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయి ఈ యొక్క వాయుగుండం ఎఫెక్ట్ వలన? అలాగే ఏ ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉండొచ్చు? ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయి? ఇలా మీకు పూర్తి వివరాల గురించి వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఈ వాయుగుండం అనేది ఎన్ని రోజులకు తీరం దాటుతుంది? ఓకేనా? సో, ఇది తీరం దాటేటప్పుడు ఎక్కువగా ఏ జిల్లాల్లో వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉంటుంది? ఓకేనా? సో, వీటి గురించి కూడా మీకు కొంచెం బ్రీఫ్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనేది ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసి పెట్టండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రికమెండ్ చేస్తుంది. ఓకేనా? ఫస్ట్ టైం మన ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా ఒకసారి విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్‌గా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే బంగాళాఖాతంలో ఇప్పటికే ఏర్పడినటువంటి అల్పపీడనం అనేది వాయుగుండంగా కూడా బలపడడం జరిగింది. ఆ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారడం జరిగిందనమాట. సో, దీని ఎఫెక్ట్ వల్లే గత కొద్ది రోజుల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఓకేనా? సో, ఇక రాగల 24 గంటల పాటు వాతావరణం ఎలా ఉంటుందో ఫస్ట్ మనం తెలుసుకుందాం మన 2 తెలుగు రాష్ట్రాల్లో. సో, అయితే ఈ యొక్క వాయుగుండం అనేది రాబోయేటువంటి 24 గంటల్లో విదర్భ పరిసర ప్రాంతాల్లోని దక్షిణ మధ్యప్రదేశ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉండొచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియచేస్తూ వచ్చింది. అయితే దీని ప్రభావంతో ఈరోజు అర్ధరాత్రి లోపల మనకు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడుకున్నటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉండొచ్చని వెల్లడిచ్చారన్నమాట. ఓకేనా? సో, అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నము, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయన్నమాట. ఓకేనా? సో, ప్రస్తుతం వచ్చేసి ఏపీలో ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వచ్చేసి తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, ఈ అనంతపురం ఈ డిస్ట్రిక్ట్స్‌లలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో, అది కూడా అంత హెవీ రైన్స్ కూడా కాదు. తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు ఎటువంటివి పడుతూనే ఉన్నాయన్నమాట. సో, ఒక 3, 4 రోజుల నుంచి ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతూ, ఇక సాయంత్రం అయ్యే టైంకి అక్కడక్కడ పలు చోట్ల జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు లేదా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదవుతున్నాయి. దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో మాత్రం. ఇకపోతే ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లలో వచ్చి ఆల్మోస్ట్ ఆల్ మనకు అన్ని డిస్ట్రిక్ట్స్‌లలో కూడా కొంచెం ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతూనే ఉన్నాయన్నమాట. ఈ యొక్క వాయుగుండం ప్రభావంతో. ఓకేనా? అలాగే తెలంగాణ స్టేట్‌లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో. ముఖ్యంగా వచ్చేసి వరంగల్లు, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట్ ఈ జిల్లాల్లో అక్కడక్కడ
కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల ఈ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు కూడా ఇస్తూ ఉన్నారన్నమాట. హెవీ రైన్ ఎఫెక్ట్ వలన. ఓకేనా? సో దీన్ని ఇంకొంచెం క్లియర్‌గా ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తెలుసుకుందాం. మీకు క్లియర్‌గా చెప్తాను. రాగల 24 గంటల పాటు వెదర్ అనేది ఎలా ఉంటుంది అని. ఓకేనా? సో ఇది వచ్చేసి ప్రజెంట్ ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అన్నమాట. ఏపీలో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరొక వైపు తెలంగాణలో వచ్చేసి ఈ హైదరాబాదు, నెక్స్ట్ మేడ్చల్, మల్కజ్గిరి, సిద్దిపేట్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, ఆదిలాబాద్ ఈ యొక్క డిస్ట్రిక్ట్స్లలో అక్కడక్కడ కొంచెం భారీ వర్షాలు నమోదు అవుతూ ఉన్నాయి ప్రస్తుతం ఈ టైంకి సంబంధించి. ఓకేనా? సో అయితే ఈ వాయుగుండం అనేది కొంచెంగా ఇది ఈ యొక్క అరేబియా మహాసముద్రం వైపు అయితే కదులుతూ తీరం అయితే దాటేస్తూ ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ ఈ ఇమేజ్ చూడొచ్చు. ఇది వచ్చేసి ఈరోజు అర్ధరాత్రి 12:30, 1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అన్నమాట. సో ఆ టైంలో కూడా ఏపీలో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఈ ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్లో విజయనగరం, విజయవాడ, అనకాపల్లి, గోదావరి డిస్ట్రిక్ట్స్, విశాఖపట్నము, కాకినాడ ఈ యొక్క ఏరియాలలో. ఓకేనా? ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు పడతాయి అక్కడక్కడ పలు చోట్ల ఈరోజు అర్ధరాత్రి. ఓకేనా? తెలంగాణలో మాత్రము హైదరాబాద్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ ఈ డిస్ట్రిక్ట్స్లలో కొంచెం వర్షాలు అయ్యేటువంటివి ఎక్కువగా నమోదయ్యేందుకు అవకాశం ఉండొచ్చు. మిగిలినటువంటి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయన్నమాట. ఓకేనా? సో ఈ ఇమేజ్ వచ్చేసి రేపు అనగా ఆగస్టు 1వ తారీఖున. ఓకేనా? సో ఆ టైంలో తెల్లవారుజామున ఒక 6:30, 7 గంటల ప్రాంతంలో అనుకోండి. సో ఆ టైంలో వచ్చేసి ఏపీలో ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు ఎటువంటివి పడతాయి విస్తారంగా. ఓకేనా? విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, రాజమహేంద్రవరం ఈ ప్రాంతాల్లో. అలాగే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రము మేఘావృతమైనటువంటి వాతావరణం అనేది నమోదయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. తెలంగాణలో మాత్రం హైదరాబాద్, మహబూబ్ నగర్, నాందేడ్, వరంగల్, ఖమ్మం, ములుగు, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట్, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల ఈ ఏరియాలలో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురిసేందుకు ఆస్కారం ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఈ ఇమేజ్ చూడొచ్చు. ఇది వచ్చేసి రేపు మధ్యాహ్నం 1:30, 2 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో ఆ టైంలో కూడా ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రము అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతుందన్నమాట. ఓకేనా? కాకపోతే తెలంగాణలో మాత్రం అన్ని డిస్ట్రిక్ట్స్లలో ఆల్మోస్ట్ ఆల్ కొంచెంగా అక్కడక్కడ లైట్ రైన్ నమోదయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. ఓకేనా? సో ఇది ఇంకొక ఇమేజ్ చూడొచ్చు. రేపు అనగా 1వ తారీఖున రాత్రి 8:30, 9 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఒకసారి మీరు ఈ అరేబియా మహాసముద్రం ఆనుకొని తీర ప్రాంతాలకే ఆనుకొని ఒక ద్రోణిలాగా ఒకటి ఏర్పడుతుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు. ఈ ఇమేజ్లో క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా? దీని ఎఫెక్ట్ వలన కూడా మనకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు ఎటువంటివి కురిసేందుకు ఆస్కారం ఉంటుంది రేపు రాత్రి. ఓకేనా? సో మెయిన్గా ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్కు రేపు రాత్రి వర్షాలు ఉన్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా లైట్ రైన్ నమోదవుతుందన్నమాట అక్కడక్కడ పలు ప్రాంతాల్లో. తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా వర్షపాతం నమోదయ్యేందుకు ఆస్కారం అయితే ఉంది. ఓకేనా? సో ఇలా అయితే ఉన్నాయండి రాగల 24 గంటల పాటు వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి. సో నేను మీకు రెగ్యులర్గా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు మన ఛానల్ని ఫాలో అప్ చేస్తున్నాండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.